బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ వెరీ నైస్. ప్రేరణ ఇంకా నిఖిల్ అంటే సపరేట్ వీడియోస్ ఉన్నాయి, బట్ ఇలా ఫన్నీ మూమెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో వీడియో కంటిన్యూ చేద్దాం మనం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు వీడియో స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. సో నిఖిల్ బర్త్డే పర్సన్ అంటే మాహి అనే ఒక పర్సన్ వెనుకనే నిల్చొని ఉన్నాడు నిఖిల్. సో అక్కడ తను సర్ప్రైజింగ్గా నిఖిల్ అంటే ఆ పర్సన్ని పిలిచి సర్ప్రైజింగ్ అయితే ఇచ్చిండు. సో కింద క్యాప్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ సాంగ్ ఉంది, మాటలు ఏం లేవు, అందుకే మీకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. మాహిస్ బర్త్డే బ్యాష్ థ్యాంకింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సో స్పెషల్, అన్లిమిటెడ్ ఫన్, మస్తీ, బెస్ట్ సింగర్స్ అండ్ డాన్సర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ కిరామా అని ఏదో అది అంత చదవలేము మేము కానీ. సో అది నెక్స్ట్ మన ప్రేరణ గారికి బిగ్ బాస్ మీ ఒపీనియన్ చెప్పండి బిగ్ బాస్ మీద అని ఒక క్వశ్చన్ అడిగారు. సో ప్రేరణ గారు ఏం చెప్పారు ఒకసారి వినండి. అండ్ బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా మందిని తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది, బట్ మీకు నేను పరిచయం అయ్యే అవకాశం వచ్చింది అండ్ నాకు దానివల్ల చాలా చాలా లవ్ దొరికింది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ ఓవరాల్ వెరీ న్యూ, కొత్త, అవుట్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఎక్స్పీరియన్స్ అది. సో విన్నారు కదా, ఇది జరిగిన ముచ్చట. ఇంకా నెక్స్ట్ మీరు శ్రీపాదుని ఎన్నిసార్లు కొట్టిర్రు అంటే ఎన్నిసార్లు బీట్ చేసిర్రు అనే దాని గురించి అయితే వాళ్ళు అడిగిర్రు. బట్ శ్రీపాద్ ఆన్సర్ ఇంకా ప్రేరణ ఫన్నీ మూమెంట్ ఎట్లుంది అది కూడా చూడండి. 3 times. 0 times I don't beat him. I only give him love. సో ఇది జరిగిన ముచ్చట. ఇంకా నెక్స్ట్ ఇంకొకళ్ళు అయితే ఫన్నీ క్వశ్చన్లు అడిగారు. ఏంది అంటే బిగ్ బాస్ నేను మీకు బిగ్ బాస్ సీజన్ 7లో చూసిన అంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కడ అని. బిగ్ బాస్ సీజన్ 7లో రాలేదు కదా ప్రేరణ, బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చింది కదా. సో దానికి వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఎట్లున్నాయో. సో ఇవి స్క్రీన్ మీద ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా అడిగారు, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. సో ఇది జరిగిన ముచ్చట. సో ఫైనల్గా వీళ్ళు మనకు బిగ్ బాస్ సీజన్ 8 ఉత్సవంలో కలవబోతున్నారు కాబట్టి సో అప్పుడు కూడా మనకు ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి కథలు అన్నీ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.